దేశవ్యాప్తంగా మోడీ వేవ్ కొనసాగుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. మరోసారి మోడీ సర్కార్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఓటు శాతం పెరిగింది అన్నారు. సరైన అభ్యర్థి లేకపోవడంతోనే కోర్టులలో తాను పోటీ చేశానని ఎంపీ అరవింద్ తెలిపారు. ఎంపీగా ఒక్క అవినీతి ఆరోపణలు లేవు అన్నారు. జీరో బడ్జెట్ ఎన్నికలకు కోర్టుల నాంది పలికింది అన్నారు. నిజామాబాద్ నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తే స్వాగతిస్తారని ఆయన అన్నారు. ఒక ఎంపీగా నిజామాబాద్ పార్లమెంటు ప్రజలకి నేను 5 ఏళ్లు 5 పైసల కరప్షన్ ఛార్జ్ లేదు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు 5 ఏళ్ళైనా 5 పైసల కరప్షన్ ఛార్జ్ ఉండదు. అది నా గ్యారెంటీ. నూతన ప్రభుత్వానికి వాళ్ళు చేపడుతున్న అడ్మినిస్ట్రేషన్ యాక్టివిటీకి పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటది. అయితే అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసి తబ్లికే జమాత్ కి 3 కోట్లు ఇస్తాము, కానీ మాకు పైసలు లేవు, గ్యారెంటీలు మేము వేసిన వాగ్దానాలకు పైసలు లేవని ఇండైరెక్ట్ గా శ్వేతపత్రాలు విడుదల చేసుడు, ముస్లిం ఓటు కోసం వాళ్ళ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుడు, ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మాత్రం మేము వ్యతిరేకిస్తాం. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గము పోయినసారి కంటే ఎక్కువ మార్జిన్ తోటి గెలుస్తాము. మోడీ గారు తెలంగాణ పోటీ చేసి నిజామాబాద్ నిలబడితే దానికంటే అదృష్టం ఏముంటుంది నాకు. నేను పెద్ద పాదయాత్ర చేస్తాను నిలబడితే, ధన్యవాద పాదయాత్ర చేస్తా.